సో ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ రాజీవ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అనిల్ రావుపూడి గారికి, బన్నీవాస్ గారికి, అలాగే వంశీ గారికి, నితిన్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ ధైర్యం, అంటే మీరు చేసుకొని మంచి మనసు చేసుకొని థియేటర్లోకి తీసుకొచ్చినందుకు ముందు నితిన్ గారికి, అలాగే బన్నీవాస్ గారికి అండ్ వంశీ గారికి థ్యాంక్ యూ సార్. సార్ బన్నీవాస్ గారు మీరు నాకు దెబ్బేస్తారు సార్. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు కథ విన్నప్పుడే చాలా ఎక్సైట్ అయ్యి చాలా నవ్వుతూ ఉన్నా. అతను చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నా. తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను నన్ను మామూలుగా స్నబ్ చేయలేదండి. ఇంతవరకు అనిల్ రావుపూడి గారు కూడా ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు నన్ను అలా అనలేదు ఎప్పుడు. నేను ఏది చేస్తున్నా కానీ సార్ సార్ కొంచెం సటిల్గా సార్, కొంచెం సటిల్గా సార్, నేను ఇంకెంత చేయమంటావు, ఇంకెంత సటిల్గా చేయమంటావు. సరే తను అడిగినట్టుగానే సటిల్గా చేశాను సార్. ఈ సినిమా తర్వాత నాకు సటిల్ స్టార్ అనే బిరుదు వచ్చేలాగుంది. థ్యాంక్స్ సాయి గారు, సాయి మార్తాండ్ గారు. సో మీరు ఎలా దెబ్బేశారంటే, ఈ సినిమా అంత అయిపోయిన తర్వాత నేను సినిమా జరుగుతున్నంతకాలం యూఎస్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఓవర్సీస్ మనం తీసుకుందాం సార్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అని చెప్పాను. అలాగైతే మాట్లాడండి అన్నారు. సరే మాట్లాడతాను డిలే అయింది. ఈ లోపల కట్ చేస్తే ఒక చిన్న సార్ మనం మాట్లాడతాం, ఇప్పుడు వెళ్ళి మాట్లాడమంటారంటే మాట్లాడండి అన్నారు. ఇదిగో మాట్లాడతాను, 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. తర్వాత చూస్తే ఒక కార్డు ఆయనే పంపించాడు నాకు, సార్ ఆల్రెడీ యూఎస్లో వేరే వాళ్ళు తీసేసుకున్నారండి అంటే అవునా, సరే బన్నీవాస్ గారు కదా ఆయన చేతుల్లోంచి కాబట్టి మనకు దాకా రాదండి, నో ప్రాబ్లం, నెక్స్ట్ సినిమా చూద్దామని చెప్పాను. సో సాయి మార్తాండ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక డెఫినెట్గా డిఫరెంట్ రోల్, ఇప్పటిదాకా నేను పర్ఫామ్ చేస్తున్న దాంట్లో కొంచెం వైవిధ్యం ఉండే క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు తీసుకొచ్చేలాగా ఈ సినిమాలోకి నన్ను ప్రవేశపెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సూర్య గారికి ఆల్ ది వెరీ బెస్ట్, చక్కగా చేశారు. మీరు గొడవ పడ్డట్టే నేను కూడా ఒకసారి సాయి మార్తాండ్ గొడవ పడ్డాను. ఆయన ఏదో చెప్తున్నాడు, నేను డబ్బింగ్ బాగానే చెప్తున్నా, అయినా కానీ ఏదో చెప్తున్నాడు. ఇంకా నా వల్ల కాక నువ్వు సాయి, నువ్వు కేవలం నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కావాల్సిగా అడుగుతున్నావు కదా, నువ్వు మళ్ళీ అంటే సార్ లేదు సార్, నేను నిజంగానే కొంచెం సటిల్గా చెప్పండి సార్ అన్నాడు. వారాన్ని ఇక్కడ కూడా సటిలా సరే అని తనకు కావాల్సినట్టుగానే చెప్పాను. సారీ దానికి ఆ రోజు నేను ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్వే, మరోలా అనుకోవద్దు. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ టీజర్ని చూసి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, అమ్మో చచ్చిపోయేవాడిని, నువ్వు ముందుకు రానాయనా, నీ గురించి చెప్పకపోయి ఉంటేనా, అమ్మో క్షమించాలి. అమ్మో వెరీ గుడ్ యాక్టర్. చూసారా మీరు ఎంత గట్టిగా అరుస్తున్నారో, కొంచెం వెనక్కి అటు తిరుగు, అది ఒక్కటి లేదు అంతే. అంటే పర్ఫార్మెన్స్లో చాలా అద్భుతంగా చేశాడు. అట్ ది సేమ్ టైం ఏమైతే కోతి పనులు చేయాలో క్యారెక్టర్ ద్వారా అన్ని అద్భుతంగా చేశాడు. రేపు పొద్దున ఈ సినిమాలో హీ విల్ స్టీల్ ది షో. అంటే మీరు ఎలాగైతే తన్ని అంతకుముందు 90s #90s అంతకుముందు తన తాలూకు ఏంటది ఏమంటారు దాన్ని, కాదు నువ్వు మీమ్స్లో ఎలాగైతే మిమ్మల్ని అందరినీ అలరించాడో దానికి 3 రెట్లు అలరిస్తాడు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, తప్పకుండా వచ్చి చూడండి. సెప్టెంబర్ 12వ తారీఖు థియేటర్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. ఇందాక ఒకళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. కేవలం మౌలి కోసం అండ్ శివాని కోసం తప్పకుండా వచ్చి చూడండి, అద్భుతంగా చేశారు. శివాని వెల్ డన్, కంగ్రాచులేషన్స్. నేను అంతకంటే ఏమీ చెప్పలేను. అది ఏమైనా చెప్పాలంటే మౌలియే చెప్పాలి, నేను చెప్తే బాగోదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ శివాని టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్.
కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డ్కి అండ్ మెగాస్టార్ గారితో సినిమా చేస్తున్నందుకు. వెరీ వెరీ హ్యాపీ అండి. ఇక్కడ మా సినిమా లిటిల్ హార్ట్స్ టీజర్ లాంచ్ అయింది అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ మా ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్. ఎనీ కాంటెంట్ ఐ థింక్ ఈటీవీ ఈజ్ జస్ట్ రైట్, లైక్ ఎవ్రీ టైమ్ మంచి కాంటెంట్తో వస్తున్నారు. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. బనీవాస్ గారు, వంశీ గారు, ఎక్కడైనా టాలెంట్ ఉండి కాంటెంట్ ఉండి మంచి స్టఫ్ ఉంటే మీరు ఫస్ట్ అలా లైన్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరిద్దరు ఎప్పటికీ అలా సపోర్ట్ చేస్తున్నందుకు. మా డైరెక్టర్ మార్తాండ్, థ్యాంక్ యూ సో మచ్ మార్తాండ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ కాత్యాయని, ఇది రాసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్, ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ మామ. మ్యాజిక్ ఇచ్చిన అసలు మొత్తము. రాజాగాడికి ఈజ్ ఆన్ లూప్. సూర్య మా డిఓపి, యా యూ డిజర్వ్ దట్. సూర్య మా డిఓపి, విజువల్స్ ఎంత బాగుంటాయంటే అసలు వెరీ ఈజీ బ్రీజీ బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టోరీ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవ్రీబడి, ఎవ్రీ క్రాఫ్ట్, అసలు ఎడిట్ అన్నీ కూడా అసలు చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు టీజర్ నచ్చిందా? మూవీ ఇంకా అసలు యూ విల్ హ్యావ్ ఫన్, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా నవ్వుకుంటారు. నితిన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఐ థింక్ హీ విల్ బీ ఆన్ హిస్ వర్డ్. అండ్ లేదు చాలా ప్రామిసింగ్ ఫిలిం అండి ఇది. టు ది ఎంటైర్ కాస్ట్, రాజీవ్ గారిని ఐ థింక్ ఈసారి చాలా న్యూ క్యారెక్టర్ అండి, ఇది ఫ్రెష్గా చూస్తారు. సటిల్ కాదండి, అది న్యాచురల్ అండి అది. సో వెరీ నైస్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ది యాక్టర్స్. అసలు మౌలి అయితే అసలు స్టార్, ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఫిలిం అసలు మీరు ఎంతైతే లవ్ ఇచ్చారో ఇన్స్టాగ్రామ్లో ప్రతిసారి, ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఈజ్ గోనా కిల్ ఇట్ అండ్ ఐ మీన్ ఇట్. మౌలి, ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ అందరికీ, మా ప్రొడక్షన్ టీమ్కి, డైరెక్షన్ టీమ్కి, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ. Thank you so much, Shivani. Very much looking forward to see you in the film. And Jayakrishna garu, ఒక్కసారి ఎక్కడ దిగిపోయారా? రండి, ఒక్కసారి మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాం. ప్లీజ్ కమ్. ఎస్, ఈ సినిమాలో ఒక మంచి రోల్లో మనకు కనిపించబోతున్నారు జయకృష్ణ గారు. అరుస్తుంటే ఏం చెప్పలేము ఇక. థ్యాంక్స్ బ్రో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. సో మా టీజర్ మీకు పక్కా నచ్చుతుందని అనుకుంటా, నచ్చింది, అందరు అరుస్తున్నారు. సో సారీ నాకు జర అరిస్తే ఏం మాట్లాడడానికి రాదు. సో ఇప్పుడు చెప్తున్నా, మా మూవీ మీకు అందరికి నచ్చుతుంది పక్కా. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.